వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బొగ్గు ఉత్పత్తిలో 11 సంవత్సరాల రికార్డును చెరిపివేసిన RG111 ఇంక్లైన్ కార్మికులు అధికారులు. RG1 GM లలిత్ కుమార్ వెల్లడి. ఆదివాసుల జీవనాన్ని దెబ్బకొట్టేలా ఉన్న ఆపరేషన్ కాగార్ను కేంద్ర ప్రభుత్వం ఆపివేయాలి. అరుణోదయ విమలక్క డిమాండ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతును తెలిపిన సిపిఐ పార్టీ. ఫిబ్రవరి 23న గోదావరికని రాజ్యలక్ష్మి గార్డెన్స్ లో జరగనున్న AIFTU రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను అన్ని వర్గాల కార్మికులు విజయవంతం చేయాలి. AIFTU రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క పిలుపు. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి రామగుండం ఎమ్మెల్యేపై అబద్ధపు ప్రచారం చేయడం మానుకో. కాంగ్రెస్ పార్టీ NTPC పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా హితవు. బొగ్గు ఉత్పత్తిలో RG111 ఇంక్లైన్ కార్మికులు అధికారులు 11 సంవత్సరాల రికార్డును చెరిపేసినట్లు RG1 GM లలిత్ కుమార్ తెలిపారు. RG1 GM శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన GDK11 ఇంక్లైన్ ఉద్యోగులు ఒక్క అరగంట కూడా విరామం లేకుండా పనిచేసి ఒక్కరోజు ఉత్పత్తి 2800 టన్నులకు రికార్డు స్థాయిలో 5500 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించారని తెలిపారు. ఈ ఉత్పత్తిలో భాగస్వాములైన ఉద్యోగులను, సూపర్వైజర్ స్టాఫ్, అధికారులను, యూనియన్ నాయకులకు అభినందనలు తెలిపారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తూ ఇదే ఒరవడి కొనసాగిస్తూ లక్ష్యాలను సాధించాలని కోరారు. సింగరేణి C&MD డైరెక్టర్లు చేపట్టిన బాయిబాట కార్యక్రమం కార్మికుల్లో అధికారుల్లో స్ఫూర్తిని నింపిందని, 11 ఇంక్లైన్ కార్మికుల మాదిరిగానే మిగతా గనుల డిపార్ట్మెంట్ల ఉద్యోగులు, అధికారులు శ్రమించి పనిచేసి సంస్థను అభివృద్ధిలో నిలపాలని కోరారు. సింగరేణి కాలనీస్ RG1 ఏరియాలో GDK11 లో అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు అందరూ కలిసి గత 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి 2800 టన్నులు టార్గెట్ అయితే 5600 టన్నులు చేసి 200% ఉత్పత్తిని తీసినారు. అందులో CM1 వాళ్ళు 1200 టార్గెట్కు 3500, CM2 వాళ్ళు 1000 టన్నుల టార్గెట్కి 1400 టన్నులు, LHD వాళ్ళు 600 టన్నులకి 740 టన్నులు, మొత్తం కలిసి 2800 టన్నులకి 5600, 200% ఉత్పత్తి చేసినారు. ఇందులో ఒక జనరల్ మజ్దూర్ స్థాయి నుంచి వివిధ కేటగిరీల ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు అందరూ కలిసి ఒక అర్ధగంట కూడా ఆగకుండా, విరామం అనేది లేకుండా రన్నింగ్ ఛార్జ్ లాగా ఇచ్చి 24 గంటలు నడిపించి, నైట్ షిఫ్ట్ వాళ్ళు 7 గంటలు రావాల్సిన పైకి ఎక్కాల్సిన వాళ్ళు 9 గంటలకు పైకెక్కి ఈ రికార్డుని చేయడంలో కృషి చేసినందుకు అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ రకంగా చేసిన GDK11 ఉద్యోగులు, సూపర్వైజర్, అధికారులు ఆ మైన్కు మాత్రమే కాకుండా మిగిలిన బావులకు అన్నిటికీ కూడా ఇది ఆదర్శంగా నిలిచారు. ఇదే స్ఫూర్తి చేసి వేరే బావిల వాళ్ళు కూడా మేము ఉత్సాహంగా చేయడానికి ముందుకు వస్తున్నారు. గత వారం నాడు చైర్మన్ గారు, బలరాం నాయక్ గారు, మిగిలిన ఇద్దరు డైరెక్టర్లు బాయిబాట పట్టి అన్ని బావులు తిరిగి ఏదైతే చేశారో ఆ స్ఫూర్తి ఇది చాలా పనిచేసింది. దీనికి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. GDK11 తరపు నుంచి, RG1 ఏరియా తరపు నుంచి, అట్లనే వివిధ యూనియన్ నాయకులు కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క వివిధ సలహాలు ఇచ్చి ఈ ఉత్పత్తిని పెంచడానికి, రక్షణ పెంచడానికి కృషి చేస్తున్నారు. మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు. ఇట్లాంటి కృషి ఇంకా ముందు జరిపి GDK11 RG1 ఏరియా సింగరేణిని ముందుంచడంలో అన్ని రంగాల్లో ముందుంచడానికి కృషి చేయాల్సిందిగా పేరు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆదివాసుల జీవనాన్ని దెబ్బకొట్టేలా ఉన్న ఆపరేషన్ కాగార్ను కేంద్ర ప్రభుత్వం ఆపివేయాలని అరుణోదయ విమలక్క డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం విమలక్క మీడియాతో మాట్లాడుతూ ఆదివాసుల పొట్టను కొట్టి అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కోసమే అడవులను నాశనం చేయడం కోసం ఆపరేషన్ కాగార్ను మొదలు పెట్టిందని ఆరోపించారు. నక్సలైట్లను ఏరి పారేయడం కోసం అంటూ ప్రభుత్వం మొదలుపెట్టిన ఆపరేషన్ కాగార్ బూటకమని, ఆదివాసులకు అండగా నిలబడుతూ అడవి సంపదను కాపాడుతున్న విప్లవకారులకు, ఆదివాసులకు ప్రజలు అండగా నిలబడాలని కోరారు. నిజమైన దేశభక్తులు విప్లవకారులేనని విమలక్క అన్నారు. అడవి సంపదను కాపాడుతున్న ఆదివాసుల బతుకులను రోడ్డున పడివేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కోరారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అటు దండకారణ్యంలో ఆదివాసీలను అంటే నక్సలైట్లను ఏరివేస్తాం,
అనేటువంటి పనిగా పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇట్లాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీ బిడ్డలను పుట్టనబెట్టుకుంటున్నటువంటి తీరు నిజంగా చాలా బాధాకరం. ఇది విచారించదగ్గటువంటి విషయం. ఒకవైపున అడవిని కాపాడుకోవడానికి ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైనటువంటి పోరాటం. ఆదివాసీ బిడ్డలే లేకపోతే ఇప్పటికీ అడవి ఏమాత్రం మిగిలేది కాదు. ముఖ్యంగా నక్సలైట్ల గురించి అనేటువంటిది కాదు అక్కడ ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటిది. నక్సలైట్లని ఏరివేసే దాంట్లో నక్సలైట్లు ఆదివాసీ బిడ్డలకు అడవికి అండగా ఉంటున్నారు అన్నటువంటిది. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బహుళజాతి కంపెనీలకు అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దారాదత్తం చేయడానికి, బహుళజాతి సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచి మీకు ఇష్టం వచ్చినంత దోచుకుపోండి అని తెలియజేయడం కోసమే చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటిది ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ బిడ్డలను అటు నిజంగా నిజమైనటువంటి దేశభక్తులు ఎవరు అనంటే విప్లవకారులు మాత్రమే. అందుకని అట్లాంటి వాళ్ళు ఇవాళ లేకపోవడం మూలంగా కూడా ఇది నష్టం జరుగుతుందని చెప్పేసి చాలా చోట్ల చాలామంది మాట్లాడుతున్నారు. కానీ విప్లవకారులు లేకుండా ఏమీ లేరు, విప్లవం లేకుండా ఏమీ లేదు. ఇవాళ ఉన్నది, కానీ కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఇంకా అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఇవాళ అడవి బిడ్డలను కాపాడుకోవడానికి ప్రజలంతా కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో ఆదివాసీలకు అన్యాయం జరిగితే మాకేమిటిలే, ఎక్కడో ఏదో జరిగితే మాకేమిటిలే అనుకుంటే అడవి మొత్తం కరిగిపోతుంది, అడవి మొత్తం ఆగమైపోతుంది. అడవి నుంచే మనకు వచ్చేటువంటి ఆక్సిజన్, ఇవాళ ఈ ఆక్సిజనే లేకపోతే మనకు బతుకు లేదు. అందుకోసం అడవిని కాపాడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డలకు అండగా, ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటాలకు అండగా మనం నిలబడాల్సినటువంటి కనీస బాధ్యత మనుషులంగా మానవీయ కోణంతో అడవి బిడ్డలను కాపాడుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి వేసి గెలిపించారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి కోరారు. గోదావరికని భాస్కర్ రావు భవన్లో గురువారం సాయంత్రం జరిగిన సిపిఐ నగర సమితి ముఖ్య కార్యకర్తల గ్రాడ్యుయేట్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి మద్దతు తెలిపిందని, గ్రాడ్యుయేట్లందరూ మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యతో రాష్ట్ర పేరెంట్స్ను అధికంగా దోచుకుంటున్న క్రమంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉంటూ అల్ఫోర్స్ విద్యా సంస్థలను నెలకొల్పి వేలాది మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది దేశంలోని ముఖ్యమైన వైద్య విద్యలో ఐఐటి కళాశాలలో ప్రముఖ ఉద్యోగ సంస్థల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టడానికి తన వంతు కృషి చేసిన నరేందర్ రెడ్డికి పట్టభద్రులంతా అండగా నిలవాలన్నారు. నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడి హక్కులు సాధిస్తారని తెలిపారు. నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారు పోటీలో ఉన్నాడు. ఆయన్ని సిపిఐ బలపరుస్తున్నది. గెలిపించమని పట్టభద్రుల విద్య చేయడానికి గోదావరికనికి రావడం జరిగింది. ప్రధానంగా గమనిస్తూ ఉంటే నరేందర్ రెడ్డి గారు ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి ఆల్ఫోర్స్ సంస్థ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఇలా 54 కేంద్రాలకు విస్తరించినటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు పట్టభద్రులు గుర్తిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు అనేక మంది పెద్ద పెద్ద అధికారులుగా, రాజకీయ నాయకులుగా ఎదిగి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా మాట కట్టుబడి ఉండడం, నీతి, నిజాయితీ, మంచితనం ఇలాంటి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. రెండో పాయింట్ ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇవాళ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజాప్రతినిధులు ఎట్లయితే ఎన్నికవుతున్నారో పట్టభద్రుల నుంచి కూడా, అంటే గ్రాడ్యుయేట్స్ లేకుంటే పైన చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఒక ప్రతినిధి ఉండాలని మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్న నేపథ్యంలోనే ఎన్నికలు సాగుతాయి. అంటే పట్టభద్రులకు సమస్యలు ఏంటి? పట్టభద్రులకు ఉద్యోగాలు కావాలి, లేదా ఉపాధి అవకాశాలు కావాలి, లేదా వృత్తుల ద్వారానైనా బతుకుదేరు కావాలి.
మనిషికి కావాల్సింది కడుపు నిండా తిండి చేతిగా పని. అలాంటి అవకాశాల కొరకు నరేంద్ర రెడ్డి గారు ఈ విద్యా సంస్థను ఎట్లయితే అభివృద్ధి చేసి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గాంచాడు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు ఆయనకు వచ్చింది, సంస్థకు వచ్చింది. అందుకని ఇప్పుడు కూడా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్సీ గెలిపిస్తే తప్పనిసరిగా ఈ మొత్తం 4 ఉమ్మడి జిల్లాలు కరీంనగరు, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్ జిల్లాలకు సంబంధించి పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా పట్టభద్రులకి మరి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆయన తప్పనిసరిగా కృతజ్ఞతలు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాన్ ప్రసాదానందం, నాయకులు గౌతమ్ గోవర్ధన్, కె కనకరాజు, ఆరెల్లి పోషం, సంఖ్య అశోక్, మానాల శ్రీనివాస్, పడాల కనకరాజు, మణికంఠారెడ్డి, తాళ్లపల్లి మల్లయ్య, కడారి సునీల్, నాగరాజు, శ్రీధర్, భార్గవ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 23న గోదావరికని రాజలక్ష్మి గార్డెన్స్ లో జరగనున్న ఏఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను అన్ని వర్గాల కార్మికులు విజయవంతం చేయాలని ఏఐఎఫ్టియు రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిఎల్బికేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాతంగి రాయమల్లుతో కలిసి విమలక్క మాట్లాడుతూ ఏఐఎఫ్టియు విప్లవ కార్మిక ఉద్యమ సంఘమని, కార్మికుల హక్కుల సాధన కోసం ఏర్పడిన సంఘం ఎన్నో పోరాటాలు, విజయాలను సాధిస్తూ త్యాగాలను చేస్తూ వస్తుందని తెలిపారు. తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను పాలకులు ప్రైవేటీకరణ పేరుతో నాశనం చేయాలని చూస్తున్నారని, కార్మిక వర్గం కొట్లాడి సాధించుకున్న హక్కులన్నీ కార్పొరేట్ శక్తుల కోసం కాలరాయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలో ప్రజలంతా అవుతున్నారన్నారు. సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని, ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు కార్మికుల వైపు నిలబడకుండా యాజమాన్యం పక్షాన నిలబడుతూ వస్తున్నాయని, ఈ తరుణంలో కార్మిక వర్గం చైతన్యవంతులు కావాలని కోరారు. కార్మిక వర్గం సమస్యలపై కూలంకుషంగా మాట్లాడడానికి 23న జరుగుతున్న ఏఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో నాయకులు, కార్యకర్తలంతా పాల్గొనాలని కోరారు. ఇదే సింగరేణి ప్రాంతంలో కామ్రేడ్ ఎస్ఆర్ అన్న నుంచి మొదలుకొని ఈనాటి వరకు వివిధ రంగాలలో, వివిధ కార్యక్రమాలలో ఎంతోమంది కామ్రేడ్స్ వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ విప్లవ కార్మికోద్యమాన్ని, ఏఐఎఫ్టియుని ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణం ఇది. ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణికి ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఈ సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మికులు చేసినటువంటి పోరాట పటిమను ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని అరుణోదయ గాను, ఏఐఎఫ్టియు గాను మేమందరం కూడా ఇక్కడ అనేక పోరాటాలు నిర్వహించిన తీరు కూడా మీ అందరికీ తెలుసు. అట్లా ఇవాళ ఏఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఇక్కడ పెట్టడానికి గల కారణం కూడా అదే. ఈ సింగరేణికి ఉన్నటువంటి ప్రాధాన్యతను, ఈ సింగరేణితో పాటు వివిధ రంగాలను, ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రంగాలను ప్రైవేటీకరణ చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నటువంటి తరుణంలో ఒకవైపున ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలో ప్రజలంతా కూడా సతమతమైపోతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యుయేషన్లో ఇవాళ ఈ రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది. ముఖ్యంగా సింగరేణి అనేటువంటిది ఒక గుండెకాయ లాంటిది తెలంగాణకు. సింగరేణిని మొత్తం సింగరేణి నుంచి ప్రపంచానికి వెలుగునిస్తూ ఇక్కడ కార్మికులు మాత్రం వాళ్ళ జీవితాలను చీకటిమయం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వ రంగాలు, ఇవాళ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి తీరు అంటే కార్మికుల పక్షాన, కార్మిక ఉద్యమాల పక్షాన నిలబడకుండా, కార్మికుల యొక్క బాధలు వినకుండా, కార్మికులకు అన్యాయం చేస్తూ కార్మికోద్యమాలను పక్కదారి పట్టించడానికి, నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్నటువంటి తీరు కూడా ఇవాళ ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కార్మికులకు న్యాయం చేయాలని, ముఖ్యంగా సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని ఇవాళ అనేక రకాలుగా చట్టాలు తీసుకొస్తూ ఆ చట్టాలను సైతం అమలు కాకుండా చూస్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకోసం ఇవాళ జరుగుతున్నటువంటి ఈ తీరుకు నిరసనగా ఇక్కడ రేపు 23వ తేదీన ఏఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరగబోతుంది. దానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు కూడా కొంతమంది వీళ్లకు సంఘీభావంగా కదిలి వస్తున్నారు. వివిధ రంగాలకు చెందినటువంటి నిష్ణాతులైనటువంటి కొంతమంది పెద్దలు కూడా దీనికి హాజరవుతున్నారు.
నిజాయితీగా నిఖార్సైనటువంటి ఉద్యమాలు ఏమున్నాయి, ఆ ఉద్యమాలకు ఎట్లా అండనివ్వాలి, ఎట్లా సపోర్ట్నివ్వాలి అనేటువంటి దాంట్లో మీడియా కూడా ఒక ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటిది. అందుకోసం మీ అందరికీ మరొకసారి ఏఐఎఫ్టియు తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తాలన్నీ నాలవయ్యారాలు సింగరేణి చూడరన్నా సిరుల తల్లికి బాధలన్నా నాగరి చూడరన్నా సిరుల తల్లికి బాధలన్నా. ఈ సింగరేణిలో ఎలక్షన్స్ కు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా కార్మిక వర్గానికి నెరవేరినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు సింగరేణిలో మరి మార్పు ఎలా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి, రోజు రోజుగా వాళ్ళు పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి, 2000కు పైగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమస్య పరిష్కారం కూడా ఇప్పటివరకు కానటువంటి పరిస్థితి. డిస్మిస్ల పేర్ల మీద మొత్తం కూడా కార్మిక వర్గాన్ని తగ్ చేసేటువంటి విధానం కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం కూడా సింగరేణిలో దుర్భర పరిస్థితి ఎదురవుతున్నటువంటి పరిస్థితి. కాంట్రాక్ట్ కన్నా కార్పొరేట్ కన్నా జరుగుతున్న పరిస్థితి. సంఘటిత కార్మిక వర్గాన్ని మొత్తం కూడా కుదించేసేసి అసంఘటిత కార్మిక రంగాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి. సింగరేణిలో అసంఘటిత రంగాలకు కూడా జీవోకు అనుకూలంగా కూడా వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సింగరేణిలో ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము గెలిస్తే కాంట్రాక్టులను పర్మిట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు కూడా రాష్ట్ర గవర్నమెంట్ చేయనటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ మీడియా సమావేశంలో ఏఐఎఫ్టియు నాయకులు, అరుణోదయ నాయకులు పోకల పోచమల్లు, జీరాములు, పల్లెలింగన్న, యాకూబ్, జనగామ చిన్నయ్య, ఎస్లావణ్య, వెలుతురు సదానందం, రత్నకుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి రామగుండం ఎమ్మెల్యేపై అబద్ధపు ప్రచారం చేయడం మానుకోవాలని ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా హితవు పలికారు. ఎన్టీపీసీలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే ఇసుక, మట్టి అమ్ముకుంటున్నారని అబద్ధపు మాటలు మాట్లాడడం సరికాదన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇసుకను ఫ్రీగా అందజేయడం మూలంగా ట్రాక్టర్ యజమానులు 1200 రూపాయలకే ఇసుకను ఇంటికి చేరవేస్తున్నారని తెలిపారు. మట్టి మాఫియా చేస్తూ కోట్లు దండుకుంటున్నారని అంటున్నారని, అలాంటి సంస్కృతి బీఆర్ఎస్ నాయకులదని, మీది అని అన్నారు. అసలు ఏ పార్టీలో ఉంటావో తెలియని నాయకుడివి నీవని, అందరి పంచన చేరి నమ్ముకున్న వారినే నట్టేట ముంచే స్వభావం కల నాయకుడు కౌశిక హరి అని ఆరోపించారు. దమ్ముంటే రాజ్ ఠాకూర్ మూలంగా నష్టపోయిన వారు ఉంటే వారితో కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కౌశిక్ హరికి, బీఆర్ఎస్ పార్టీకి కనీసం చెప్పుకోవడానికి పని లేదు, చేసుకోవడానికి పని లేదు, చెప్పుకోవడానికి విషయం లేదు. 420, 420 ఆర్ఎఫ్సిఎల్లో, అటు ఇసుకలో, ఇటు బూడిదిలో అనేక స్కాములు చేసి ప్రజలే బుద్ధి చెప్పి రాజ్ ఠాకూర్ గారికే పల్లం కట్టిన ప్రజలకు ఏదో చెప్పి ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఉదాహరణకని లక్ష్మీనగర్ మార్కెట్ వాళ్ళను ఏడిపిస్తా ఉన్నాడు ఎమ్మెల్యే అని చెప్పినావు కదా, మరి నీతో పాటు ఏడిసేటోడు ఒక్కడు కూడా లేడేందుకు నీ ప్రెస్ మీట్లా? ఒక్కడు లేడు. రెండవది అభివృద్ధి. ఇప్పుడే మా డివిజన్ అధ్యక్షులు చెప్పినట్టు వచ్చి ఒకసారి చూడు. పెద్దలు శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని మెప్పించి ఇక్కడ మా కార్మికులు నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు, తినడానికి తిండి లేదు అని చెప్పి మెప్పించి వాళ్ళని ఒప్పించి ఇవాళ ట్రాక్టర్ కార్మికులు ఆ వ్యవస్థనే మొత్తం అయిపోయింది. 150-200 ట్రాక్టర్లు ఉన్న ఎన్టీపీసీ 28-30 ట్రాక్టర్లకే సీమితం అయిపోయింది. పనులు లేక, 4000 ఇసుక కొనక, గృహ అవసరాల గురించి అని చెప్పి ఇలా 1500కు 1000 రూపాయలు 1200కే ఇలా ఇసుక ఇంటి దరి వరకు చేరుతా ఉన్నదంటే దానికి కారణం పెద్దలు శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు. మట్టి ఏడ దోసుకుంటాను. మట్టి దోసుకోవడానికి రెవెన్యూ శాఖ ఉన్నది, ఇవాళ సోషల్ మీడియా ఉన్నది. ఏ ఒక్కడి ఏం చేసినా కూడా తెల్లారి ఒక్క నిమిషంలోనే ఫోన్లో వచ్చే రోజులల్లా కూర్చొని లక్షలు కోట్లు దండుకుంటాను. మీ సంస్కృతి అది. పిచ్చి మాటలు మానేసి నీకు ఎవడైనా వచ్చి నీకు వాడిని బాధ చెప్పుకుంటే వాడిని ఎంబడేసుకొని ప్రెస్ మీట్ పెట్టాలన్న విజ్ఞత జ్ఞానం కూడా నీకు లేకపోయా. రామగుండంకి ఏం చేసిండంటే, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అదే మకాన్ సింగ్ ఎంబడి పోయినసారి కోరకండి ఎంబడి తిరిగి ఖతం చేసినావు. అంతకుముందు మా అన్నతోటి తిరిగి రాజ్ ఠాకూర్ని తిరిగి అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు పోవాల్సింది 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి సిపిఐ, ఒకటి సిపిఎం. ఇవి తప్ప ఇక ఏమి లేవు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపెల్లి మల్లేష్, భరత్ గౌడ్, ఈదునూరి మల్లేష్, వెంకటేష్, మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గరీబుల ఇళ్ల నిర్మాణం చేసుకునేలా ఇసుక ఫ్రీగానే అందివ్వడం జరుగుతుందని ఎన్టీపీసీ పట్టణ ట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మంతని శివ, గౌరవ అధ్యక్షులు పోతురాజు అంజయ్య తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసుకున్న సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక ఆన్లైన్లో 3,000 రూపాయలకు అందేదని, స్థానిక ఎమ్మెల్యే ఇసుక ఫ్రీ నిర్ణయంతో ట్రాక్టర్ లోడ్ ఇసుకను 1,500 రూపాయలకే సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, డబ్బులు దండుకుంటున్నారని, అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని తెలిపారు. మీ రాజకీయ లబ్ధి కోసం అబద్ధపు ప్రచారం చేస్తూ సవ్యంగా సాగుతున్న తమ ట్రాక్టర్ ఓనర్ల, లేబర్ల, డ్రైవర్ల పొట్టలపై కొట్టిందని, ఇలాంటి తప్పుడు ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని సదరు నాయకుడిని కోరారు. ఇసుక అనేది గోలివాడ నుంచి ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎన్టీపీసీకి 2,700, బుధవారికి 3,300 రేట్స్ భారంగా అత్యధికంగా ఉన్న రేట్లను మన స్థానిక ఎమ్మెల్యే గారు మాకు మేడిపల్లి నుండి దగ్గరగా వారి ఇప్పించి మేము దారి కోసము 100 రూపాయలు వేసుకొని ఖర్చు పెట్టుకున్నాం తప్పితే ఎవరికి కానీ, నాయకులకు కానీ, అధికారులకు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. దయచేసి మీ అధికారులందరూ మీ ప్రయోజనాల కోసం మా మీద బురద జల్లి మా ఇసుక క్వారీ నడిచే ప్రయత్నం కాకుండా చేయకండి, నడవనియండి. దీన్ని స్థానిక ప్రజలకు అందుబాటులో ఉన్నది ఇసుక. అట్లాంటి ఇసుక 3,000 ఉన్న ఇసుకను 1,500కు మేము సప్లై చేస్తున్నాం కాబట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నది. అధికారులకు చెప్పి మాకు ఇక్కడ ఇసుక క్వారీ ఇప్పించినందుకు ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి అందరూ దీనిని అర్థం చేసుకొని మా మీద బురద చల్లే ప్రయత్నం చేయకండి. మీ రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ మేము ఎవరికి శత్రువులం కాదు, అందరికి కావాల్సిన వాళ్ళం. కాబట్టి దయచేసి స్థానికంగా ఒక ట్రాక్టర్ పైన 4 లేబరు, ఒక డ్రైవరు, ఒక ఓనరు, 5 కుటుంబాలు బ్రతుకుతున్నాయి. లేబర్లు లోడింగ్ చేస్తున్నారు గంగలో. కాబట్టి అందరి జీవితాల మీద మీరు దెబ్బ కొట్టే ప్రయత్నం చేయవద్దని నమస్కరించి అందరికీ తెలియజేస్తున్నాము. ఈ సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు గొడుగు శ్రీనివాస్, సభ్యులు కుసుమ వెంకటేష్, బండారి రాజేందర్, కందుల స్వామి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి రవితేజ మానస పెళ్లి రోజు సందర్భంగా గోదావరికని గాంధీనగర్ MDHWS బాలల సంరక్షణ కేంద్రంలోని పిల్లలు వేడుకలను జరిపించారు. కమన్పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన వేముల రాజ్ కుమార్ స్వామి, భాగ్యలక్ష్మి హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్న తమ కొడుకు, కోడలు రవితేజ మానస పెళ్లి రోజు సందర్భంగా ఆశ్రమానికి వచ్చి పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, మౌనిక, తేజస్విని, భానుతేజ, హర్షిత్, కన్ని, చిన్నారి, ఆశ్రమం వ్యవస్థాపకులు పోచంపల్లి రాజన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బొగ్గు ఉత్పత్తిలో 11 సంవత్సరాల రికార్డును చెరిపివేసిన RG111 ఇంక్లైన్ కార్మికులు, అధికారులు. RG1 GM లలిత్ కుమార్ వెల్లడి. ఆదివాసుల జీవనాన్ని దెబ్బకొట్టేలా ఉన్న ఆపరేషన్ కాగార్ను కేంద్ర ప్రభుత్వం ఆపివేయాలి. అరుణోదయ విమలక్క డిమాండ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతును తెలిపిన సిపిఐ పార్టీ. ఫిబ్రవరి 23న గోదావరికని రాజ్యలక్ష్మి గార్డెన్స్ లో జరగనున్న AIFTU రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను అన్ని వర్గాల కార్మికులు విజయవంతం చేయాలి. AIFTU రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క పిలుపు. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి రామగుండం ఎమ్మెల్యేపై అబద్ధపు ప్రచారం చేయడం మానుకో. కాంగ్రెస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.